మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 కు చెందిన కమాండర్ హేమ్లా విఘ్న అలియాస్ 5 సహా 47 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా 32 ఆయుధాలు పోలీసులను పోలీసులకు అప్పగించారు. ఈ లొంగుబాటుతో ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 పూర్తిగా లొంగిపోయినట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి ల్యాండ్ మైన్లలో వాడే వైర్లు, 3 బండిళ్లు స్వాధీనం చేసుకున్నామని, సౌత్ బస్తర్ డివిజన్ కు చెందిన కీలక మావోయిస్టు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ వాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. అయితే వీరిలో తెలంగాణ వారు ఎవరూ లేకపోయినా తెలంగాణలో వీరు కార్యకలాపాలు సాగించినట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజ్ అందిస్తామని, అలాగే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా అందిస్తామన్నారు. ఇంకా ఉంది సార్ ఏమన్నా